ప్రెసెంట్ నేపాల్లో ఉన్నామండి. ఇలాంటి జూలాలు చాలా చాలా కనబడతాయి మనకు. పెద్ద పెద్ద కొండలు, దాని మధ్య ఒక సెలయేరు, ఒక 4 houses 3 houses కూడా ఒక్కొక్క జూలా ఉంటుంది. సో వచ్చేసేయండి, జూలా చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. నేపాల్లో ఇక్కడ ఈ నది పైన అటుపక్కన ఇల్లు ఒక 4-5 ఇల్లు ఉన్నా సరే గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి జూలాలు ఏర్పాటు చేసి వాళ్ళ నది దాటడం కోసం, ఉంచుకోవడం కోసం పెడతారు. కాబట్టి ఇలాంటి జూలాలన్నీ కూడా మనకి నేపాల్లో చాలా ఎక్కువ చోట్ల ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అందుకే ఈ జూలా మీద వచ్చి ఒకసారి ఉదయం పూట హ్యాపీగా అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, నది ఇదంతా మధ్యలో మనం ఉన్నాము. చూడండి, అన్నీ నడుస్తుంటే ఊగుతుంది. ఇది వెరీ థ్రిల్లింగ్. యాక్చువల్లీ ఇక్కడ నేపాల్లో 3 houses 2 houses అవతల ఉంటాయి కూడా, కొండకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈ జూలా వేసుకుంటారు. లెట్స్ కమ్ భలే థ్రిల్లింగ్ ఉంది. చూడండి, మా ఆయన మా మామ వాళ్ళంతా పైన. నేను దీంట్లో రావడానికే భయపడినోడిని. కాదు, దీంట్లో వచ్చేదానికే భయపడినోడిని. వచ్చేసిన కళ్ళు మూసుకొని దీన్ని చూసుకుంటా. నిజంగానే వచ్చి ఉన్నాం. ఆయన బ్రిడ్జ్ ఎట్లా దాటినాడు చెప్పండి. ఒకసారి గట్టిగా రండి. Ila kata maflia, ila kata maflia, ila kata maflia, ila kata maflia. Ila kata maflia, ila kata maflia. Nepali sevuru mummy. I am Nepali. Nepali. You are Nepali. Naidu Nepali. నేను వచ్చి నేపాలి. ఈయన నేపాలి, ఆయన నిన్న నేపాలి, నువ్వు నేపాలి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇస్ వెరీ వెరీ సూపర్. క్లైమేట్ సూపర్. థ్యాంక్ యూ బా. ఎట్టకేలకి ట్రైన్ ఎక్కిసాం. సో మా ఊరికి మేము చేరుకుంటున్నాం. ట్రైన్ ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు కదిలిందండి? 6:35 ఎర్లీ మార్నింగ్ కదా. పర్ఫెక్ట్ గా లగేజెస్ అందరూ స్నానాలు చేసుకొని ముక్తినాథ్, పశుపతినాథ్ దేవుని దర్శనాలన్నీ బాగా జరిగాయి. చాలా బాగా జరిగాయి. నేపాల్ టూరు హ్యాపీగా చాలా బాగా జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేవు. యా, థ్యాంక్ యూ. హాయ్ కొమీరమ్మా, ఎలా జరిగింది ట్రిప్? బాగుందా? ఓకే, ఇంటికి బయలుదేరుతున్నామా? రేపు నైట్ కి ఇంట్లో ఉంటాం. రేపు నైట్ కి ఇంట్లో ఉండి ఇంటి ఫుడ్ తింటాం. ఈ ఫుడ్లు అన్ని తిని చాలా అయిపోయింది. మా ఆడబిడ్డలకి ఏమీ మాటలు లేవు. మా అత్తయ్య బాగా మాట్లాడుతుంది చూడండి. ఆరాంగా ఇంకా 2 days తినడం పడుకోవడం జరుగుతాయి. అన్నయ్య, ట్రిప్ ఎలా జరిగింది? చాలా కదా. మా అన్నయ్య చూడండి పాత పాటలు పెట్టుకొని వింటున్నారు. హాయ్ అన్నయ్య. 2 days ట్రైన్ లో ఏం పని చేస్తారు? తినడం పడుకోవడం, పాత పాటలు వినడం.
నేపాల్ ట్రిప్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. యా మాకు ఎప్పుడు జీవితంలో గుర్తుండిపోతుంది కదన్నయ్య. సూపర్గా ఉండేది, బాగా ఎంజాయ్ చేసుకుని తిరిగి వస్తా ఉన్నాం కదా బాబా. నిజంగా నేపాల్ పెద్దమ్మ మీకు దర్శనం బాగా అయింది కదా. పశుపతినాథ్ దర్శనం చేసుకుంటే మీ కళ్ళలో ఒక ఆనందం చూసాను. చాలా బాగుంది అక్క. పశుపతినాథ్ దర్శనం అట్లా ఉండిపోయి అందులో మనకి ఎందుకు ఇంకెప్పటికీ మర్చిపోతుంది. మీరు ఏమేమి చూసారు తెలుసా? 4 జిల్లాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని దర్శనం చేసుకున్నట్టు మనకు అన్ని రోజులు 10-12 రోజులు ఉన్నా అసలు జర్నీ చేసినట్టుందా బాబా మనకి? అసలు రోజు ఏమి, డేట్ ఏమి, మనకి ట్రిప్ తెల్ల అప్పుడే అయిపోయిందా? ఇన్ని రోజులు అనిపిస్తుంది కదా. హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నిజంగా చెప్తున్నానండి, మాకు 3 జరిగింది ఈ ట్రిప్లో. అది ఏమేమేనంటే 1 ఆనందం కదక్క, 2 దర్శనాలు, 3 నా పెళ్ళయి 32 ఏళ్ళు అయిందండి అక్క బావ వాళ్ళతో. నేను ఎప్పుడూ ఇన్ని రోజులు నేను స్పెండే చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు అక్క బావ వాళ్ళ దగ్గర, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళతో స్పెండ్ చేశాను. నేను అది చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన రిలేషన్స్తో బిజినెస్లు అన్నీ పక్కన పెట్టి ఇన్ని రోజులు ఉండడం అనేది అప్పుడప్పుడు చాలా అదృష్టంగా భావిస్తున్నా. బూస్టప్ అనుకుంటున్నాను ఫ్యామిలీతో ఉండడం. అక్క థ్యాంక్స్, మీకు బావ మీకు కూడా థ్యాంక్స్. నిజంగా చెప్తున్నాను, హ్యాపీ అనిపించింది. నాకెందుకు ఈ ట్రిప్లో ఎక్కువ హ్యాపీని తీసుకొని పోతాను నేను. అది మా పెద్దమ్మ ఏజ్ ఎంత తెలుసా అండి? ఆధార్ కార్డులో 78, రియల్గా 75 దాకా ఉంది. మాకన్నా ముందు స్టెప్స్ ఎక్కింది, మాకన్నా ముందే ఎక్కి అమ్మయానికి వచ్చి ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ గ్రేట్. 30 సంవత్సరాలు ఉన్నారు చూడండి, ఈయనకైతే 65 ఏమో ఉంది, 30 సంవత్సరాలు ఇంకోటి అంట అన్నయ్య. నేను కాదు మా స్వామి, అమ్మని చెప్తాను. చూడండి స్వామి, నా స్వామి చిత్తూరు వాళ్ళు కాబట్టి స్వామి అంటారు. అయ్యో స్వామి. అన్నయ్య మీ అనుభవం చెప్పండి. ఆయన ఇప్పుడు 25 ఏళ్ళు కుర్రోడు అనుభవం చెప్పండి. సూపర్ ట్రిప్. ఎన్ని ఏళ్ళు కుర్రోడుగా ఉన్నారా? సో అన్నయ్య ఎట్లా ఉంది నేపాల్ ట్రిప్? బాగుందా? మీ అనుభూతులు షేర్ చేసుకుంటారు అందరూ. చెప్పండి. నేపాల్ ట్రిప్ అద్భుతమైన ట్రిప్. అక్కడ మేము అసలు నేపాలీ హాయ్. మళ్ళీ చెప్పండి. हमारा नेपाली है अंटा, हमारा नेपाली है. मेरा गाँव नेपाली, मेरे गाँव नेपाली है. बचपन से हमें बेंगलुरु वाले చిన్నప్పుడే బెంగళూరుకి వచ్చేసాడంట నేపాలి. అనుభూతి కలిగింది, చాలా ఆనందంగా. ప్రస్తుతానికి నేపాల్కి వచ్చి ఒక ట్రిప్ మొత్తం బ్రహ్మాండంగా అయింది. చూసాము పశుపతినాథ్, ముక్తినాథ్ అన్ని దర్శనం చేసుకున్నాము. మేము ఆ నేపాల్ చూసి మన హిందువులే వాళ్ళు కూడా కాబట్టి ఆ నేపాల్ ఆయన చూడండి పాత పాటలు పెట్టుకుని ఏం ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు. హాఫ్ నేపాలీ ఏంది? హాఫ్ నేపాలీ ఏంది? నాకు అర్థం కాల. హాఫ్ నేపాలీ మ్యాటర్ ఏమంటే ఆయన హ్యాట్ టొప్పి మర్చిపోయినాడు. ఎక్కడో నేపాల్లో మర్చిపోయినాడు. ఆయన జోబులో కర్షీప్ తీసి చిన్న అన్నయ్య అట్లా తయారు చేసి పెట్టాడు ఆయన. సో నేపాల్ ట్రిప్ ఇస్ వెరీ ఫైన్. హ్యాపీ కదా. మా బావ సినిమా యాక్టర్ కాలేదే కానీ మనోహరం చాలా సూపర్ గా అన్ని చూపించారు. చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్ అండి మీకు, నిజంగా థ్యాంక్స్. మనం
పాత పాట పెట్టుకుని ట్రైన్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇస్తాడా చూడు, ఈ వయసు వచ్చిన ఎన్ని స్టిల్లులు ఇస్తా ఉన్నాడు. మా కళ్ళకి ఎన్ని కష్టాలు పడాలో. అటు చూడండి, చల్లగరావేలా డాన్స్ చేస్తున్నాడు బాబా. ఓ ఏం కుట్టించాడు పెద్దమ్మ. మా పెద్దమ్మకి మా అత్త బ్యాచ్ తోడైంది. బ్యాచ్ క్లాస్మేట్స్. వస్తున్నా చెప్పండి. ఏమని చెప్పండి. నువ్వు ఎన్టీఆర్, ఈయన ఓకే చెప్పండి. ఎలా జరిగింది? ఏమి ఇబ్బందులు లేదు నాన్నగారు. ఐఎమ్ హ్యాపీ నాన్నగారు. ఈడ బాలకృష్ణ అంట, ఆయన ఎన్టీ రామారావు అంట. సంతోషం బాలయ్య. హ్యాపీ నాన్నగారు. వాళ్ళందరూ అందరూ బాగున్నారు. మా హ్యాపీనే హ్యాపీ నాన్నగారు. ఈయన బాలకృష్ణ, ఈయన ఎన్టీఆర్ తయారండి. ఈయన నాగేశ్వరరావు. ఈయన నాగేశ్వరరావు, ఆయన మురళీమోహన్. లేదా కృష్ణ. ఈయన కృష్ణ, ఈయన నాగేశ్వరరావే. నాగేశ్వరరావు పాటలు మాత్రం వింటున్నారు అన్నయ్య. డైలాగులు రావు. ఒక్క మొక్క చెప్పు. చెప్పండి. ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? ఏదాவது ஒண்ணு சொல்லுங்க. ஒண்ணு சொல்லுங்க. నేను కృష్ణ కదా, నేను అడుగుతా నిన్ను. నువ్వు చెప్పు. చాయ్ కాఫీ చెప్పు. మూర్తి బాబాయ్ నేపాల్ టూర్ ఎలా జరిగింది? అన్నయ్య దగ్గర కూడా టాలెంట్ ఉంది. చెప్పండి. అబ్బో చూసాము. మా 6 కోట్ల ఆంధ్రులు వచ్చి చూసి తరించాల్సిన నేపాల్కి పోయాము. ఆహా మా జన్మ ధన్యమైంది కదా. 6 కోట్ల ఆంధ్రులు ప్రజలారా, ఒక్కసారి నేపాల్ వెళ్ళి రండి. ఒకసారి దర్శించండి, ఒకసారి కలుపుకోండి. ముక్తి పొందండి. మేము పొందాము కాబట్టి మన ఆంధ్రులకంతా పంచి పెట్టాలనుకుంటున్నాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓహో అన్నగారు, మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు అన్ని నిజాలే అన్నగారు. నేపాల్ అసలు ఎంత బాగుంది తెలుసా? కానీ ఆ రోడ్లలో వస్తుంటే నడుములన్నీ జారిపోయాయి నాన్నగారు. నడుములన్నీ జారిపోయాయి అన్నగారు. లాస్ట్ కి చెన్నై అన్నయ్య కూడా నాగేశ్వరరావు యాక్టింగ్. చెప్పండి నాగేశ్వరరావు గారు, మీరు పొట్టి మనిషి కదా, మీరు ఎగిరిగిరి నేపాల్ అంతా దూకొచ్చారండి. మీరు ఎగిరిగిరి వచ్చారండి నేపాల్. నేను ఇప్పుడు రామారావు గారు, నేనేమి ఇప్పుడు చెప్పలేను. చెప్పండి. చెప్పండి అన్నయ్య. అన్నయ్య చెప్పండి అన్నయ్య. అన్నయ్య చెప్పండి అన్నయ్య. నాగేశ్వరరావు చెప్పండి అన్నయ్య. చెప్పండి అన్నయ్య. అన్నయ్య అన్నయ్య చెప్పండి అన్నయ్య. మేము అడుగుతాను కదా, మీరు చెప్పి ఇట్లా పెట్టుకొని. రామారావు గారు, నేపాల్ అంతా తిరిగినా సరే మనకి ఎప్పుడు కూడా మన ఇండియాలో ఉన్నట్టుగా అనిపించలేదు. సో ఇది విశేషాలు. ట్రైన్ లో అందరు కొంచెం జరిగింది. చాలా చాలా హ్యాపీగా దర్శనాలు అయ్యింది. నేపాల్ ట్రిప్ ఫుల్ సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము. ఎంజాయ్, సో వెరీ వెరీ ఎంజాయ్.
నిజంగా థ్యాంక్స్ అండి. నిజం చెప్తున్నానండి. ట్రిప్ మా హస్బెండ్ ఇచ్చే గిఫ్ట్ ఏమంటే ప్రతి ట్రిప్ ఆయనే బుక్ చేసేస్తారు టైంకి. ఫలానా టైం నువ్వు ఫ్రీ అవ్వంటారు. వాటర్ బాటిల్తో సహా అంతా ఖర్చు పెట్టి తను తీసుకెళ్తారు. ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఏ హస్బెండ్ ఏ వైఫ్కి ఇవ్వరేమో అనిపిస్తుంది. మనకు గోల్డ్ ఇస్తే విలువలో పెడతాము, బట్టలు ఇస్తే కొద్ది రోజులు వేసుకొని వదిలేస్తాము. కానీ మంచి మంచి జ్ఞాపకాలు, శృతులు, ప్రకృతిని చూపిస్తే మాత్రం అది చాలా ఆనందాన్ని మనసులో నింపుకుంటాం లైఫ్లో. మన చివరి క్షణాల్లో మనకేమైనా జ్ఞాపకాలు అంటే అది మనం చూసిన ప్రదేశాలు, అనుభవాలు, ప్రకృతిని మనం సొంతం చేసుకోవడం, ఇవే అనేది నా ఉద్దేశం. సో చాలామంది అనుకుంటారు ఈ ట్రిప్ అంతా నేను ప్లాన్ చేసి నేను చేస్తున్నానని. ప్లాన్ అంతా మా హస్బెండే, కష్టం అంతా మా హస్బెండే. బట్ బయటకు వచ్చే ఆయన కన్నా నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, అదే మ్యాటర్. సో హ్యాపీ కదమ్మా కమలా? చాలా హ్యాపీగా ఉంది. కానీ నెక్స్ట్ మళ్ళీ అమర్నాథ్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. పరమేశ్వరుడు అనుగ్రహం ఎలా ఉంటుందో చూడాలి. 6 months once అండి. మా ఆయన 6 months ఇప్పుడే చెప్పేస్తున్నాడు ముందే ప్లానింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ Manori. సర్వే జన సుఖినో భవంతు.